నమస్కారం ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గ్రామ కంఠం డీకేటీ భూములకు రిజిస్ట్రేషన్. మదనపల్లి నుంచి 85.65 కోట్ల ఆదాయం. మదనపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఆకస్మికంగా తనిఖీ. జాతీయ రహదారిపై ఎదురెదురుగా ఢీకొన్న 2 లారీలు దగ్ధం. 2 పరిస్థితి విషమం. తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు. కొత్త ఇండ్లలో తాగునీటి బోర్డును ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఇక డీటెయిల్స్ చూస్తే గ్రామకంఠం భూములకు 10 ఏళ్ల అనుభవంలో ఉన్న డీకేటీ పట్టా ఉన్న భూములకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపడుతున్న స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ రామలక్ష్మి పట్నాయక్ తెలిపారు. శనివారం ఆమె మదనపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని సందర్శించారు. రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ జీవో నెంబర్ 297 ద్వారా గ్రామ కంఠం భూములకు, జీవో నెంబర్ 306 ద్వారా 10 ఏళ్ల అనుభవం ఉన్న డీకేటీ పట్టా ఉన్న భూములకు రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సదావకాశాన్ని రైతులు డీకేటీ పట్టా కలిగిన అర్హులు వినియోగించుకొని తమ భూములకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలియజేశారు. మదనపల్లె సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సేవలన్నీ పారదర్శకంగా జరుగుతున్నాయని, ఎలాంటి ఫిర్యాదులు అందలేదని ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. సబ్ రిజిస్టర్ గురుస్వామి పనితీరు వల్ల రాష్ట్ర ఖజానాకు ఏడాదిలో 85.65 కోట్ల రూపాయలు జమ చేసినట్లు వివరించారు. ప్రతి నెల సరాసరిన 6 కోట్ల రూపాయల రిజిస్ట్రేషన్ నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. వివాదాస్పద స్థలాలకు రిజిస్ట్రేషన్లు చేయకుండా గురుస్వామి చాలా స్పష్టంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. నాసిక్ నుంచి స్టాంప్స్ రావాల్సి ఉందని, అవసరమైన మేర స్టాంప్స్ ను తెప్పించుకోవడానికి చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్ సేకరించి పారదర్శక సేవలు అందిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా స్టాంప్ వెండర్స్ డీఐజీ రామలక్ష్మి పట్నాయక్ ను కలిసి శాలువతో సత్కరించి మిఠాయిలు తినిపించారు. అదేవిధంగా సబ్ రిజిస్టర్ గురుస్వామిని సన్మానించారు. వేసవి నేపథ్యంలో తాగునీటి ఎద్దడి నెలకొన్న కొత్త ఇండ్ల పంచాయతీలో 2 రోజుల క్రితం కొత్త బోర్వెల్ ను డ్రిల్ చేయించారు. నేడు ఎమ్మెల్యే షాజహాన్ బాషా చేతుల మీదుగా బోర్ మోటార్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాగునీటి ఎత్తడి తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఈ నేపథ్యంలో కొత్త ఇండ్లు పంచాయతీలో 2 రోజుల క్రితం కొత్తగా డ్రిల్ చేయించిన బోరు మోటార్ను నేడు ప్రారంభించడం జరిగిందని, కొత్త ఇండ్లు పంచాయతీలోనే ప్రజలకు తాగునీటి సమస్య పరిష్కరించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో దొరస్వామి నాయుడు, తాళ్లగిరి, లక్ష్మీపతి, జేసీబీ వేణు, నయాజ్, రెడ్డి రాయల్, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. బోర్ ఓపెనింగ్ చేసి ఇక్కడ ప్రజల సమస్యలు చూస్తే చాలా బాధ అవుతుంది. ఎందుకంటే 2 పక్కల ఇల్లు టౌన్కి ఆనుకొని ఉంది, ఎన్వీఆర్ పార్క్ వెనక భాగంలో ఉంది. వీళ్ళకి ఏమాత్రం అభివృద్ధి జరగలేదు. దాదాపు ఇప్పుడు 50 లక్షల రూపాయలు ఇచ్చాము. ఎక్కడ 50 లక్షలు ఖర్చు అయిందో ఈ రోడ్లకు అని అర్థం కావడం. ఎందుకంటే అంత అవసరం ఉంది ఇక్కడ. ఇప్పుడు 3 కోట్లు ఇస్తే కూడా చాలా ఉంది. సో ఆ విధంగా తప్పకుండా మరో 50 లక్షలు ఇస్తున్నాము. డ్రైన్స్ ఇప్పుడు జూలై నుంచి డ్రైన్స్ వస్తాయి. డ్రైన్స్లో కూడా 1 కోటి రూపాయలు ఇస్తాము. ఈరోజు నీళ్లు దాదాపు 2.5 ఇంచు నీళ్లు వచ్చినాయి. ఇక్కడ ఈ నీళ్లు కొత్తిండ్లు ప్రజలకి, ఇక్కడ ఉన్న ఏరియా ప్రజలకి. అన్నమయ్య జిల్లా పొంగనూరు రోడ్డు సుగాలిమిట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబై టు చెన్నై జాతీయ రహదారి పొంగనూరు మండలం సుగాలిమిట్టపై శుక్రవారం రాత్రి 2 లారీలు ఎదురెదురు ఢీకొని దగ్ధమయ్యాయి. ప్రమాదంలో పెద్ద లారీ, చిన్న లారీ పూర్తిగా కాలిపోవడంతో పెద్ద లారీలో ఉన్న చెన్నై పీఎంకు చెందిన హైద్ బాషా కుమారుడు సయ్యద్ అలీ 39 తీవ్రంగా గాయపడగా స్థానికులు బాధితుల్ని మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మదనపల్లె గ్రామీణ మండలం పెంచుపాడు పంచాయతీకి చెందిన సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన హరిహరన్ హ్యాపీ జర్నీ తొలి సినిమా ఘన విజయం సాధించి ఎన్టీఆర్ లెజెండరీ అవార్డును పొందిన నేపథ్యంలో నేడు స్వగ్రామానికి వచ్చిన నేపథ్యంలో మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషాను స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి మర్యాదపూర్వకంగా మాట్లాడారు. తొలి మూవీతోనే ఎన్టీఆర్ లెజెండరీ అవార్డు పొందిన హీరో హరిహరన్ ను ఎమ్మెల్యే షాజహాన్ బాషా శాల్వతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ మారుమూల గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన హరిహరన్ తొలి మూవీతోనే ఎన్టీఆర్ లెజెండరీ అవార్డు పొందిన గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ శంషీర్, రఘుపతి నాయుడు, పెంచుపాడు స్వామి, పూల శంకర, పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. హరిహరన్కి బెస్ట్ లెజెండరీ అవార్డ్ ఫస్ట్ ఫిలింలోనే సాధించడం చాలా ఆనందదాయకం. నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. మదనపల్లిలో బెస్ట్ కళాకారులు కావాలా, నేను నేషనల్ వైజ్ కంట్రీ వైజ్ మంచి సినిమా హీరో కావాలా, మంచి ఫ్యూచర్ ఉంది, తప్పకుండా కంట్రీ లెవెల్లో రాణించాలని చెప్పి తెలియజేస్తూ బెస్ట్ ఆఫ్ లక్.
గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం లభిస్తుందని వక్తలు పేర్కొన్నారు. శనివారం గ్రంథాలయ అధికారిని ఆర్ వసంత కుమారి ఆధ్వర్యంలో వేసవి విజ్ఞాన శిబిరం అట్టహాసంగా జరిగింది. అనంతరం వైఎస్ మునిరత్నం జనార్దన్ రెడ్డిలు మాట్లాడుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లాల గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి ఆదేశాల మేరకు ఏప్రిల్ 28 నుండి జూన్ 6 వరకు గ్రంథాలయ వేసవి విజ్ఞాన శిబిరం అద్భుతంగా సాగిందన్నారు. స్పోకెన్ ఇంగ్లీష్, వ్యాసరచన, డ్రాయింగ్, యోగా, చిత్రలేఖనం, మానవతా విలువలు వంటి అంశాలపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. నాడు గాడిచర్ల హరిసర్వోత్తరమరావు గ్రంథాలయ ఉద్యమానికి శ్రీకారం చుట్టారని, నేడు గ్రంథాలయ అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. వేసవి విజ్ఞాన శిబిరాన్ని విజయవంతంగా పూర్తి చేసిన గ్రంథాలయ అధికారిని వసంత కుమార్ని అభినందిస్తూ సహకరించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో భాగంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం వేసవి విజ్ఞాన శిబిరంలో భాగస్వాములైన ఉపాధ్యాయులు, అతిథులను గ్రంథాలయ అధికారిని ఆర్ వసంత కుమారి శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ఆర్ఎంఓ డాక్టర్ రాధిక, టీఎస్ఏ కృష్ణమూర్తి, జనార్దన్ రెడ్డి, వైఎస్ మునిరత్నమయ్య, కామకోటి ప్రసాదరావు, గొల్లపూడి తిరుపతిరావు, విశ్రాంత ఉపాధ్యాయులు రెడ్డప్ప, హేమలత, డాక్టర్ భవానీదేవి, లింగాల యుగంధారాచారి, పిఎం నాగరాజు, నందకిషోర్, జగన్మోహన్, చక్రవర్తి, విద్యాసాగర్, సిబ్బంది, జయమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ఎంఓ డాక్టర్ రాధిక మాట్లాడుతూ ప్రస్తుతం సెల్ ఫోన్, టీవీ, సామాజిక మాధ్యమాలకు అలవాటు పడి విద్యార్థులు పుస్తక పఠనాన్ని వదిలేస్తున్నారు. గ్రంథాలయాల్లో అనేక రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని, గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుంటే మేధో సంపత్తిని పెంపొందించుకోవడంతో పాటు ఉద్యోగ సాధన సులభతరం అవుతుందన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ అన్నమయ్య జిల్లా సమితి ఆధ్వర్యంలో సిపిఐ అగ్రనేత, మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి చంద్ర రాజేశ్వరరావు 112వ జయంతి ఆర్ఆర్పేట స్ఫూర్తి భవన్ నందు జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు, జిల్లా కార్యదర్శి పి మహేష్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్పలు, చంద్ర రాజేశ్వరరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ రాజేశ్వరరావు 1914 కృష్ణా జిల్లా చల్లపల్లి ప్రాంతంలో చంద్ర రాజేశ్వరరావు జన్మించారని, ఆయనను సహచరులంతా సిఆర్ అనే ఆప్యాయంగా పిలిచేవారని తెలిపారు. 80 సంవత్సరాల పాటు సిఆర్ తన జీవిత కాలంలో 6 దశాబ్దాలుగా పైగా స్వాతంత్ర పోరాటంలో ప్రజాసేవలో కొనసాగిన గొప్ప నేత అని కొనియాడారు. 1934లో పుజ్జలపల్లి సుందరయ్య తదితర నాయకులతో కలిసి దున్నేవాడికే భూమి కావాలని నినాదంతో దేశవ్యాప్త ఉద్యమాలకు పిలుపునిచ్చిన గొప్ప నేత సిఆర్ అని అన్నారు. 1968లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల వ్యవసాయ కార్మికులను సంఘటితపరిచి భారత్ ఖేత్ మజ్దూర్ యూనియన్ బీకేఎంయు నిర్మాణం చేసి జమీందారుల వద్ద భూస్వాముల దగ్గర అన్యాక్రాంతమైన లక్షలాది ఎకరాల భూముల పోరాటాల ద్వారా వ్యవసాయ కార్మికులకు దక్కించిన గొప్ప వ్యక్తి సిఆర్ అని అన్నారు. సిఆర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లి మన దేశంలో, రాష్ట్రంలో, ఏలూరు జిల్లాలో పార్టీ పటిష్టం చేయాలని పిలుపునిచ్చారు. దేశం గర్వించదగ్గ గొప్ప కమ్యూనిస్టు నాయకుడు. తన జీవిత కాలమంతా పేద ప్రజల పక్షాన్ని నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి సిఆర్ అని కొనియాడారు. కృష్ణా జిల్లా చల్లపల్లి తాలూకాలో సంపన్న ధనిక రైతు కుటుంబంలో జన్మించిన సిఆర్ తెల్లదొరల పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న అణచివేతకు వ్యతిరేకంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు తొలగించాలని చదువుకునే వయసులోనే స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. సిఆర్ బాబ్రీ మసీదు కూల్చివేత నిరసిస్తూ ఆర్ఎస్ఎస్ శక్తుల మతోన్మాదానికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాటాలు చేసిన ఉద్యమ నేత సిఆర్ అని కొనియాడారు. ఆయన చేసిన పోరాటాలను స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తు ఉద్యమాల్లో పాల్గొనాలని, అది ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళి అని పేర్కొన్నారు. పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం అనేక పోరాటాలు చేసిన కమ్యూనిస్టు పార్టీ నాయకుడు చంద్ర రాజేశ్వరరావు గొప్ప నాయకుడని కొనియాడారు. ఆయన చేసిన పోరాటాలను స్ఫూర్తిగా తీసుకుని ఉద్యమాల్లో పనిచేయడం ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళిని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జనార్దన్, మురళి, టిఎల్ వెంకటేష్, కోటేశ్వరరావు, మాధవ్ తదితరులు పాల్గొన్నారు. మదనపల్లి సమీపంలో గల మిట్స్ డిఎంటీబీ యూనివర్సిటీలోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో బీటెక్ మొదటి సంవత్సరం డేటా సైన్స్ కు చెందిన 90 మంది విద్యార్థులు మరియు అధ్యాపకుల బృందం కలిసి ఇండస్ట్రియల్ విజిట్ లో భాగంగా బెంగళూరులోని ప్రతిష్టాత్మక ఐటీ సంస్థ అయిన మైక్రోసాఫ్ట్ కంపెనీని సందర్శించారు అని వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు.
విద్యార్థులకు పరిశ్రమ అనుభవం మరియు పరిశోధనలపై అవగాహన అందించడమే ఈ విజిట్ ప్రధాన లక్ష్యంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు నాన్సీ రవాలియా మరియు పృథ్వీ ఎస్లు డేటా అనలిటిక్స్, కృత్రిమ మేధస్సు, క్లౌడ్ టెక్నాలజీల వంటి తాజా సాంకేతిక పరిజ్ఞానాలపై అవగాహన మరియు ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించారు. అలాగే మైక్రోసాఫ్ట్ సంస్థలో కొనసాగుతున్న పరిశోధనలపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పించారు. కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, బిగ్ డేటా అనలిటిక్స్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి అత్యాధునిక రంగాల్లో మైక్రోసాఫ్ట్లో విస్తృత స్థాయిలో పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు. విద్యార్థులు నూతన జనరేటివ్ ఏఐ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకొని భవిష్యత్ కెరీర్కు అవసరమైన నైపుణ్యాల్లో అభివృద్ధి చేసుకోవడం ద్వారా ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎం కిరణ్ కుమార్, మంజుల, విద్యశ్రీ మరియు భార్గవ కృష్ణల అధ్యాపక బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.